స్టేజీపై సీఎం రేవంత్ రెడ్డిని పట్టించుకొని నటి. కేటీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఎమ్మెల్సీ కవిత. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బట్టి విక్రమార్క. సివిల్స్ మెయిన్స్ కు ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తామని తెలిపారు. ముందు చూపుతో సింగరేణి మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కావడం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్ లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్ నుంచి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఎక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భోజన ఖర్చులు ఉంటాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పాత వరంగల్ రోడ్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బట్టి విక్రమార్క భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం జరిగింది. తెలుగు ప్రపంచ సమైక్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని నటి జయసుధ పట్టించుకోలేదు. స్టేజీపై సీఎం కూర్చొని ఉండగా అదే సమయంలో నటి జయసుధ స్టేజీపైకి వచ్చారు. అయితే సీఎం పక్కనే ఉన్న వారికి నమస్కరించిన జయసుధ సీఎం ని మాత్రం పలకరించకుండా వెళ్లిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000కు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. అటువంటి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నరనరాన కూడా మరి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజం ఇస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, బహుజనులందరి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాలు మరువలేని, వారి పోరాటాలు మరువలేనటువంటి మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాం ఎకరానికి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని దరిద్రపు తెలంగాణ అప్పుల తెలంగాణ చేసి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె పాల్ అన్నారు. మూర్ఖులు తప్ప కుల సంఖ్యల్లో బందీలుగా ఎవరు ఉండరని, మోడీతో తిరిగి మందకృష్ణ మాదిగ కూడా యాక్టింగ్ నేర్చుకున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి దళితుల ఓట్లు బ్యాంకు ఎక్కువ ఉందని గ్రహించి 1994లో చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగమైన వర్గీకరణ అని అన్నారు. రాజకీయ నేతల పిల్లలు మనవళ్ళు మనవరాలు విదేశాల్లో ఉన్నత చదువుతున్నారని, సామాన్య ప్రజల పిల్లలు మాత్రం ప్రభుత్వాల కనీస విద్యా అవకాశ సదుపాయాలు కల్పించడం లేని ఆవేదన వ్యక్తం చేశారు. వారిచ్చిన 6 వాగ్దానాల్లో ఏవి నెరవేర్చారు? రైతు బంధు మేము చెల్లిస్తున్నాం అన్నారు. కనీసం కేసీఆర్ టైంలో అయితే ఇదిగో 6 నెలలకు 5,000, సంవత్సరానికి 10,000 అని ఆయన దారుణంగా 7 లక్షల కోట్లు అప్పు చేసేనా ఆ రైతు బంధు టైంకి ఆయన వేసేసేవాడు. వీళ్ళకి అప్పు పుట్టట్లేదు. ఆల్రెడీ ఉన్న 7 లక్షల కోట్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి. అయినా లోక్సత్తా ప్రెసిడెంట్, ఆయన పేరేది మర్చిపోయాం, జయప్రకాష్ నారాయణ, ఆయన మాట అంటాడు, మాట మాటకి పెద్ద ఆయన, అప్పు చేసి పప్పు కూడని. నేనేమంటా, అప్పు చేసి పోని పప్పు కూడు పెట్టడం పర్వాలే, ఎందుకంటే కనీసం పప్పేనా లేకపోతే ఉట్టి రైస్ ఎలా తింటారు? నేనేమంటానంటే అప్పు చేసి అప్పులు తీర్చుతున్నారు. ఇది 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నారు, మీకు 10,000 అప్పు తీర్చుతున్నారు. ఆ మిగతా 90,000 ఎక్కడికి వెళ్తుంది? ఆల్ ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి, ఆల జోబీల్లోకి వెళ్తున్నాయి, ఆల కంపెనీలకు వెళ్తున్నాయి. వాళ్ళు ఎంత ఆస్తిపరులు? 1,000 కోట్లు ఆస్తి పరులు. ఈరోజు మీకేం అప్పు ఉంది? మీకు 100, 1,000, లక్షలు, కోట్ల రూపాయలు అప్పు. వాళ్ళకి 100, 1,000, లక్షల కోట్లు ఆదాయం. ఏంటి మరల మీ మీద చేసిన అప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం 4 రోజులు అవుతుంది, 13 నెలలు అయింది. 13 నెలల్లో తెలంగాణ అప్పు దాదాపు నెలకి 10,000 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 1,30,000 కోట్లు ఈ నెలతో అప్పు పెరిగింది. అంటే మీ కుటుంబానికి రాష్ట్రం చేసిన అప్పు, కేసీఆర్ గారు చేసిన 7 లక్షల కోట్ల అప్పు, రేవంత్ రెడ్డి ఇప్పుడు 1,30,000 కోట్ల అప్పు, నరేంద్ర మోదీ గారు అప్పు చేయడంలో ప్రథమ స్థానం ప్రపంచంలోనే. ఆయనకి భారతరత్న ఇవ్వచ్చు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు, ఎన్ని ప్రైజులు ఉంటే అన్నీ ఆయన మెడ మీద పెట్టేయాలి. ఎందుకంటే సెప్టెంబర్ 17న ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం 75 సంవత్సరాలు. 5 కోట్లు ఒక కుటుంబానికి అప్పు. మేధావులను ఎందుకు పిలిచామంటే చూసారా, మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు నిండుతుంది. ఎందుకంటే మీలో తెలివితేటలు నేను చూస్తున్నాను. అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, మీ ముఖం చూసినప్పుడు మీ హృదయంలో, మీ మనస్సులో, మీ లోపట ఉన్న ఆ వెలుగుని నేను చూస్తున్నాను, సత్యాన్ని నేను చూస్తున్నాను. రండమ్మా లేడీస్, ఎందుకంటే మీ ద్వారా దేర్ ఈజ్ హోప్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం, ఉచిత విద్య ఉందా ఏ గ్రామంలోనైనా? లేదు. ఉన్న ఎడ్యుకేషన్ ఎలాడుతుంది? వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకైతే అమెరికాలో చదివించుకున్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు? చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ చదివాడు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడు? జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ లండన్లో చదువుతున్నారు. వాళ్ళకైతే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. మీకైతే మీ పిల్లలకైతే వరస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. వాళ్ళకైతే 7 స్టార్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్, మీకైతే కనీసం తలనొప్పికి పారాసిటమాల్ లేక. అప్పుడు జోకులు వేశారు కరోనా టైంలో,
కొన్ని కోట్ల మంది, దాదాపు 7-8 కోట్ల మంది భారతీయులు చనిపోయారని అంచనా. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా అందుతున్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకుని యాసంగిలో అధిక దిగుబడిని సాధించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తానిమడుగులో గల డెలివరీ పాయింట్ వద్ద కడెం కెనాల్లోని స్థానిక కలెక్టర్ దీపక్ కుమార్తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెం లిఫ్ట్ ద్వారా దండేపల్లి, లచ్చిటిపేట, హాజీపూర్ మండలంలో సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులు ఎలాంటి అనుమానం లేకుండా యాసంగిలో తమ భూములు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల సుందరయ్య నగర్ కాలనీలో ప్రీమియం లీగ్ 2025ను పినపాక ఎమ్మెల్యే పాయంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. ఆరోగ్యకరమైనటువంటి క్రీడ యువతకు ఎంతో అవసరమని చెప్పారు. కూడా ప్రతి టీంలో కూడా గెలిచే దానికోసం మరి ఓటమి అనేది చూడకుండా ఒక మంచి చక్కటి ఆట నైపుణ్యంతో ముందుకెళ్ళి ఈ యొక్క మండలి లెవెల్ 10 రోజులు జరిగే ఈ పోటీల్లో మీరు గెలవాలని ప్రతి టీంలో కూడా ఈ సందర్భంగా నేను మరి కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో మరి వాళ్ళ సారపాక ఇండస్ట్రియల్ ఏరియా, బూరగంపాడు మండలం, ఇటు ఇండస్ట్రియల్ ఏరియా, పక్కకు పోతే మన మండలంలో రైతులు, రైతు కూలీలు, ఇతర పనులు చేస్తున్నటువంటి మరి జీవనంతో ఉన్నటువంటి మన మండలం వ్యవస్థ మరి ఇవాళ ఏదైతే ఉందో మన ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన మరి గంజాయి పైన కూడా ఉత్పాదం మోపే విధంగా ఇవాళ చర్యలు చేపడతా ఉంది. ఇవాళ ఆరోగ్యకరమైన సమాజం ఎక్కడి నుంచి వస్తుంది? నేటి బాలలే రేపటి బాయ్. గిరిజన సంక్షేమ శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తానని షెడ్యూల్ చేసి హెచ్చరిక చేసింది. గిరిజన అభివృద్ధి సంస్థ గ్రామాలతో పాటు గిరిజన గురుకులాల సొసైటీలు పనిచేస్తున్నాయని, వాటి బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన తెగలకు రావాల్సిన బిల్లులు 175 కోట్ల అలవెన్స్ పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. టైగర్ సంస్థకు 219 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలన్నారు. మరి గిరిజనులు ఏ రకంగా చూస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీకు కావాల్సింది మరి మిగతా వర్గాలుగా మరి మా వర్గం మీకు అవసరం లేదా, మా జాతి మీకు అవసరం లేదా, మా ఓట్లు మీకు అవసరం లేదా, మరి మేము ఈ రాష్ట్రంలో లేమా, ఈ రాష్ట్రంలో మీకు భూమి కట్టలేమా, మేము జిఎస్టీ కట్టలేమా, మరి మీకు శిశులు కట్టలేమా, మా డబ్బులు మీకు ఖజానా వస్తున్నాయి కదా, మా డబ్బులు అనేవి మీకు ఖజానా వస్తున్నాయి, మీ బడ్జెట్లో ఉంటుంది, మా డబ్బులు మా ఖర్చు పెట్టడానికి మీకు ఎందుకు నొక్కాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే రాబోయే కాలంలో చాలా కష్టం ఉన్నది. దయచేసి రాష్ట్ర మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో మరి గవర్నమెంట్ పెద్దలు రేవంత్ గారు మరి వెంటనే ఆలోచించి ఎస్సీ సంక్షేమ శాఖను ప్రక్షాళన చేసి వెంటనే బడ్జెట్ క్లియర్ చేయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏదైతే జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండాలి, మంత్రి ద్వారా పెట్టలేదు. మరి ఎందుకోసం పెట్టాలని మాకు అర్థం కాదు. వెంటనే మరి విద్యా శాఖకి ప్రత్యేక మరి మంత్రి గారు నియమించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మీరు మరి స్కూళ్ళలో కూడా ట్రైనింగ్ ఛార్జెస్ అందరూ పెంచుతారు, మరి ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు ఇంకా కూడా మరి పెంచలేదు. ఎక్కడ కూడా మరి ప్రభుత్వము మరి ఎక్కడ కూడా పెట్టింది లేదు. కాకపోతే వాళ్ళు మాటలు మాత్రం వాళ్ళు మాట్లాడడానికి కూడా ప్రక్షాళన చేసి పిల్లలు కూడా 2 ఛార్జీలు రాలేదు. ఇప్పుడు అప్పుడు ఆహార పద్ధతులు చాలా ఇబ్బంది ఉన్నది. ఆహార సరైన భోజన వసతులు లేక పిల్లలు చనిపోతూ ఉన్నారు, తన సమయం వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ స్కూల్ వ్యవస్థ ఉన్నది. అంటే మొత్తం ప్రైవేట్ సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు మొత్తం కూడా మరి ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారానే మరి వస్తాయి. కాబట్టి ఈ సంక్షేమ శాఖ పూర్తి రివ్యూ అయిపోయింది. ఉన్నటువంటి మరి యాక్షన్ ప్లాన్ లేకుండా పోయింది. మరి ఉన్నటువంటి మరి యాక్షన్ ఉన్నటువంటి డబ్బులు కూడా మరి ఏవైతే మరి ఎటు మళ్ళించారు, ఎవరు ఖర్చు పెట్టారు, ఎవరు ఖజానా పోయినాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే మరి ఒక ఆడిట్ అమలు చేసి ప్రక్షాళన చేసి మరి తెలంగాణ ఉన్నటువంటి మరి 33-30 లక్షల మరి ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం, వారి పరిష్కారం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే మరి అన్ని సంఘాల అన్ని సంఘాల తోటి సమస్య ఏర్పడి మధ్యప్రదేశ్ నిరసనలు అపశృతి చోటు చేసుకుంది. లైక్స్ కోసం వీడియో కెమెరా ముందు ఫోటో కోసం పెట్రోల్ పోసుకుంటే వెనుక నుండి ఎవరు నిప్పు అంటించేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. బీజేపీ
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ చైర్మన్ మామిడి సుదర్శన్ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీస్, ప్రభుత్వ రంగ కంపెనీలలో ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్, పారిశ్రామిక లోన్స్ వర్గీకరణ అమలు చేయాలన్నారు. జస్టిస్ ఉషా మిషన్ కమిషన్ ఇచ్చిన సూచనలను తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత హర్యానా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్గీకరణ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కమిషన్లు వేసి వాళ్ళు 1 కమిషన్ ద్వారా వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము, బీజేపీ ప్రభుత్వానికి అన్ని ఎన్నికల్లో మాదిగల సమాజం మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్, రైల్వేస్, బ్యాంక్స్, ఎఫ్సిఐ, బీసీఐలు, తర్వాత ఈసీఐలు అన్ని కార్పొరేషన్లు కూడా వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి మీకు ఎన్ఎస్ఎఫ్డిసి కార్యక్రమాలు కానీ, తర్వాత స్టాండప్ ఇండియా, తర్వాత స్టార్టప్ ఇండియా లాంటి పారిశ్రామిక పథకాల్లో కూడా వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మీ అందరినీ డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర స్థాయిలో వర్గీకరణ తక్షణమే చేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బీజేపీ మిత్ర పక్షాలైనటువంటి బీహార్ నితీష్ కుమార్ కానీ, తర్వాత మమతా బెనర్జీ కానీ అందరూ కూడా వర్గీకరణ చేస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 34 కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో దాదాపుగా 1097 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. వీరందరూ కూడా బాగుపడడానికి, సామాజికంగా, ఆర్థికంగా ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా పారిశ్రామికంగా ముందుకెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పి మీకు కోరుతున్నాను. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో బీజేపీ తక్షణమే ఒక కమిటీ వేయాలి, వర్గీకరణ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనేది డిమాండ్ చేస్తూ, అట్ ది సేమ్ టైం తెలంగాణలో మాదిగల వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఎలక్షన్లో కొంతమంది దుష్టశక్తులు కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ప్రయత్నం చేశారు మా వారిలోనే. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ఆయన వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు మాదిగ సమాజం రేవంత్ రెడ్డి గారి వెంట, కాంగ్రెస్ ప్రభుత్వం వెంట ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సహాయం చేసిన వారిని ఎప్పుడో గుర్తుపెట్టుకునే సమాజం మాది. ఈ దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వర్గీకరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేయాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదివారం రాపర్తి నగర్ లో వాహన తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యక్తి ఉండడంతో అతని బ్యాగు చెక్ చేయగా బ్యాగులో బంగారం, వెండి ఆభరణాలు లభ్యమయ్యన్నారు. మహబూబాద్ జిల్లా నెదురుకూరు మండలం నల్లగొండి తండ గ్రామానికి చెందిన నవీన్ గా గుర్తించామన్నారు. నిందితుడి వద్ద నుండి 30 తులాల బంగారం, కేజీన్నర వెండి స్వాధీనపరుచుకున్నామన్నారు. మన బస్ స్టాండ్ పక్కకు ఒక అపార్ట్మెంట్ లో ఒక దొంగతనం జరిగింది. దాన్ని ఖమ్మం పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని కమిషనర్ గారు, సిపి గారి ఉత్తర్వుల మేరకు సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది దానిలో కూడా బంగారం 30 తులాలు, మళ్ళీ ఒక కేజీన్నర దాకా వెండిపోయిందంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 15 రోజుల్లో ముద్దాయిని పట్టుకొని మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దీనిలో కూడా ముద్దాయి నవీన్ అనే అతన్ని అరెస్ట్ చేసి 15 తులాల కేజీన్నర వెండి మరియు 290 గ్రాముల బంగారం రికవరీ చేయడం అయింది. ఇతను గతంలో కూడా కుషాయిగూడలో 3 కేసులు, హన్మకొండలో ఒక కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ఒక కేసు, మొత్తం ఇప్పటికి మనం 5 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు. ఈ కేసులో సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఈ 15 రోజులు అఫెన్స్ అయిన తెల్లారి నుంచి ఈ గత 13 రోజులు బట్టి దీన్ని ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని సిపి గారి ఉత్తర్వుల మేరకు ముద్దాయిని ఐడెంటిఫై చేసి మరియు ముద్దాయిని పట్టుకొని బంగారం కూడా మొత్తం రికవరీ యాజ్ ఇట్ ఇంటాక్ట్గా రికవరీ చేసినారు. వారికి సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వాళ్ళకి మరియు క్యాష్ రివార్డ్స్ కూడా సార్ ప్రకటించారు. సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి అందరూ పిల్లలకి సెలవులు ఉన్నాయి, స్కూల్స్కి సెలవులు ఉన్నాయి, కాలేజీకి సెలవులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్లో విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని వెళ్ళొద్దని, లాకర్లో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అయినా పెట్టుకొని వెళ్ళాలని పోలీసు వారి సూచన. మీరు అంతా లాక్ చేసుకొని కంపల్సరీ వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇస్తే నైట్ పెట్రోలింగ్ తిరుగుతుంటుంది కాబట్టి ఆ ఇల్లుని కూడా అబ్జర్వ్ చేస్తామని చెప్పి పబ్లిక్కి చెప్తున్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.